హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ బీరకాయతో 7 రెసిపీస్ చూపించబోతున్నా. అయితే నేను బీరకాయ తాలింపు ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే బీరకాయని లైట్గా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని టొమాటోస్, పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి తీస్తూ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఇంకా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్గా బీరకాయ తాలింపు రెడీ. బీరకాయలో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల సమ్మర్లో తిన్నాము అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇలా బీరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీరకాయతో సెకండ్ రెసిపీ. బీరకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని కొంచెం పీల్ చేసి తీసుకున్నా. ఆ బీరకాయలు వీడియోలో చూపించేలాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టొమాటో, పసుపు, చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అవి ఫ్రై చేసుకున్నాం కదండి, అందులో కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్, టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరను కూడా కడిగి వేసుకుంటున్నా. అది కూడా వేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. అది చల్లారిన తర్వాత అందులో సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలు. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై. బీరకాయతో థర్డ్ రెసిపీ. బీరకాయ పుల్లగూర కోసం బీరకాయని లైట్గా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇక నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, టొమాటో, పసుపు, కొన్ని వాటర్, పైన ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ప్రెషర్ పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీయాలి. ఇక్కడ నేను కొన్ని వాటర్ ఎక్కువనే వేసాను, ఎందుకంటే ఈ వాటర్ని నేను మా మ్యాక్స్ గడికి ఫీడ్ చేయడం కోసం. మీరైతే కొన్నే వేయండి. ఇది ప్రెషర్ పోయాక మూత తీసి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పక్కకు తీసుకోవాలి. తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకొని పప్పుని మనం మెత్తగా ఎలా అయితే ఎనుపుతామో అలా దీన్ని కూడా ఎనుపుకోవాలి. అంతే, బీరకాయ పుల్లగూర రెడీ. మీకు కావాలంటే ఇందులో తాలింపు కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడైతే వేయట్లేదు. నెక్స్ట్ బీరకాయతో ఫోర్త్ రెసిపీ. బీరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే మిక్సర్ జార్లో డ్రై కోకోనట్ ఇంకా ధనియాలు వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బీరకాయల్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఇవన్నీ కూడా ఒక 2 to 3 మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలర్ అంతా బాగా చేంజ్ అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా బీరకాయ కర్రీ రెడీ. ఇంకా బీరకాయతో ఫిఫ్త్ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోగలిగే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే కడాయిలో లైట్గా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, పచ్చిమిర్చి, టొమాటో ఒక 2 to 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి తీస్తూ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బీరకాయలు వీడియోలో చూపించేలాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారేవ్వాలి. అది చల్లారేలోపు మిక్సీ జార్లో వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకునే దాంట్లోనే ఈ పచ్చడి కోసం ఫ్రై చేసుకున్నాం కదండి బీరకాయ, పచ్చిమిర్చి, అవి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోగలిగే బీరకాయ పచ్చడి రెడీ. బీరకాయతో సిక్స్త్ రెసిపీ.
కొంచెం డిఫరెంట్గా బీరకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. జస్ట్ లైట్గా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు లైట్గా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మూత తీసి కలుపుతూ మెత్తగా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మూత తీసి అందులో ఉప్పు, పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ని నేను ఇక్కడ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నా, మీకు కావాలంటే మరీ ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 minutes పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, బీరకాయ కొత్తిమీర కారం రెడీ. ఇంకా లాస్ట్ బీరకాయతో 7th రెసిపీ. పాలు వేసి బీరకాయ కర్రీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే లైట్గా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపితే బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నా. తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి తీస్తూ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఈ బీరకాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 200 ml దాకా పాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. పాలు వేసాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూయించలాగా బీరకాయ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా ఉంచాలి.